తెలంగాణ ప్రశాంతన్న నాయకత్వం. టీఎంసీ ఉన్నాయి కదా, 15th నాడు కమిటీ మీటింగ్ దాంట్లో డిసైడ్ చేస్తారు సార్. చెప్పండి, ప్రొటెస్ట్ చేస్తారు. ఎమ్మెల్యే గారు సీరియస్ ఉన్నారని చెప్పండి. నేను మళ్ళీ ప్రతి దగ్గర కూర్చుంటా, పోయి లట్ఫ కెనాల్లో కూర్చుంటా, గోదావరిలో కూర్చుంటా, చప్పలవాలో కూర్చుంటా, పెద్దవాళ్ళలో కూర్చుంటా. చెప్పి ఈ మాట అన్నాడని అన్నిట్లో మనం ఇప్పుడు కప్పలవ పెద్దవ బారిచ్చినాం కదా, వరకాలలో బారిచ్చినాం కదా, రివర్స్ పంపింగ్ బారిచ్చినాం కదా, ఇక్కడ నుంచి కూడా పంపించినాం కదా. ఇప్పుడు 15 టీఎంసీ ఉన్నాయి. ఇంతకుముందు 4 టీఎంసీ ఉన్నప్పుడు కూడా రైతులు ప్రెజర్ చేస్తే ఇచ్చినాం. 6 టీఎంసీలు ఉన్నప్పుడు కూడా ఇచ్చినాం. కాకతీయ కెనాల్లో కావచ్చు, వరదకాలలో కావచ్చు. ఇప్పుడు 15 టీఎంసీలు ఉన్నాయి. తప్పక మీ శివం మీటింగ్ లో ఇప్పుడు నేను చెప్పిన హాఫ్ టీఎంసీ వరదకాలువ, హాఫ్ టీఎంసీ కాకతీయ కెనాల్కి గేట్లు వేసుకుంటాం ముప్లూరు దగ్గర, హాఫ్ టీఎంసీ గోదావరిలో, ఒక హాఫ్ టీఎంసీ మెంటర్సిబుల్ పంపోజ్ పంపించారు. మేము కప్పలవ పెద్దవాళ్ళు వేసుకుంటాం. ఒక 2 టీఎంసీలు గుర్తుపట్టిస్తే చెరువులలో నింపుకుంటాం. మొత్తం 4 టీఎంసీలే. ఇంకా మీకు 11 టీఎంసీలు ఉంటాయి. చెప్పండి తప్పకుండా. ఓకే ఓకే రైట్. జై తెలంగాణ. ఇప్పుడైతే ఉన్నంత పంపించారు. ఇప్పుడు గోదావరికి అయితే పంపించారు. లక్ష్మీ కెనాల్ గోదావరికి ఇమీడియట్ గా కొద్దిగా చెప్పండి. నేను చెప్పినా అని చెప్పి గోదావరిలో కొద్దిగా లక్ష్మీ కెనాల్ ఇప్పుడు అందినంతనే తీయరు. ఎట్లా అందుతుంది కదా, గోదావరి కదులుండ్రి, గోదావరి కదులుండ్రి, లక్ష్మీ కెనాల్ కూడా వదలండి. ఓకే, ఇక ఇది మీ శివంలో డిసిషన్ తీసుకొని ప్లట్ఫోకి కాకతీయకి మీరు శివంలో డిసిషన్ తీసుకొని గుత్పాకి తీసుకోమన్నాడు అని చెప్పుకోరు. లేకపోతే అన్ని దగ్గరలో కూర్చుంటా, మళ్ళా పెద్దవాళ్ళ కూర్చుంటా, కప్పల వాళ్ళ కూర్చుంటా, వరదకాలలో కూర్చుంటా, మీ ఇష్టం ఇక మరి. అదే లిఫ్ట్ అందుతున్నదే పంపించమని చెప్పి. ఓకే రైట్ మరి. జై తెలంగాణ.